రైతులకు అవగాహన కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మహబూబ్ నగర్ లో రైతు సదస్సు చేపట్టింది. రైతు పండగ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్న అధికార పార్టీ రైతుల కోసం ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేసింది. పాడి పరిశ్రమ, మత్స్య సంపద, యంత్రాలపై సబ్సిడీ, పంటలకు మందులు వాడడం, ఆధునిక పనిముట్లు వంటి వాటిపై శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇటు పాడి పరిశ్రమ గురించి స్టాళ్లలో దేశ విదేశాలకు చెందిన విభిన్న జాతుల ఆవులను ప్రదర్శిస్తున్నారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గురుప్రసాద్ అందిస్తారు. దేశానికి వెన్నెముకైన రైతు పలు సందర్భాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. పెట్టుబడి పెట్టినా కనీస రాబడి రేఖ అనేక కష్టాలు ఎదుర్కొంటారు, అప్పుల పాలవుతుంటారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున కూడా రైతు పండుగ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. ఏడాది పూర్తవుతున్న సందర్భంలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పెద్ద ఎత్తున కూడా ఇక్కడ రైతులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలోనే అమిస్తాపూర్ వద్ద, భూత్పూర్ మండలం అమిస్తాపూర్ వద్ద 117 స్టాళ్లను ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో మత్స్యశాఖ కావచ్చు, అలాగే పశు సంపదతో పాటు పలు శాఖలకు సంబంధించి కూడా పూర్తి స్థలం ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేసి రైతులకు కనీస అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఒక మహబూబ్నగర్ జిల్లా నుంచే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా నలుమూలల నుంచి కూడా రైతులు ఇక్కడికి వచ్చి ఇక్కడున్న సైంటిస్ట్ తోటి కూడా వాళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో మాత్రం పంటల గురించి కూడా వాళ్ళంతా కూడా తెలుసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ రైతు పండుగలో పాల్గొనాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. రేవంత్ రెడ్డి కూడా ఈ రైతు పండుగ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అదేవిధంగా ఇప్పటికే మంత్రులు కూడా ఇక్కడ సందర్శించి కూడా పూర్తి స్థాయిలో మాత్రం స్టాలను సందర్శించి రైతులలో అవగాహన కల్పిస్తున్నప్పటికీ అదేవిధంగా ఇక్కడ సైంటిస్టులు కూడా వచ్చి పెద్ద ఎత్తున కూడా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రజెంట్ మనతో పాటు కొంతమంది రైతులను అడిగి తెలుసుకుందాం. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? దేవరకొండ నుంచి ఎగ్జిబిషన్ పెట్టారు కదా. రైతుల గురించి తెలియని విషయాలు తెలుసుకోవడానికి, టెక్నాలజీ ఎలా ఉందో, ఈ కాలంలో అభివృద్ధి ఎలా ఉంటుందో, ఎలా నేర్చుకోవాలనే దానికి రైతులకు టెక్నాలజీ ఎలా యూజ్ చేసుకోవాలనేది ఇలా చూపిస్తున్నారు. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఇది గిట ప్రజలకు ఉపయోగపడుతుంది, రైతులకు చాలా ఉపయోగపడుతుంది. మీకున్న డౌట్స్ ఇక్కడ ఉన్న సైంటిస్టులతో మీరు తెలుసుకున్నారా? తెలుసుకున్నాం. చుట్టూ తిరిగి ప్రతి ఎగ్జిబిషన్ దగ్గర ప్రతి దగ్గర చూసినాము. టెక్నాలజీ బాగుంది, అన్ని ప్రదర్శన చాలా బాగుంది. మీరు ఎక్కడి నుంచి? సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం మెలిగిరిపేట గ్రామం నుంచి వచ్చాము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 1 year సందర్భంగా రైతులకు ఇది ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం వల్ల రైతులకు ఎంతో అన్ని విషయాలపైన ఒక అవగాహన ఏర్పాటు చేయడానికి అవకాశం ఏర్పడింది. ప్రతి విషయానికి ఇక్కడ ఉన్న శాస్త్రవేత్తలు అన్ని విషయాలను కులంకుశంగా ఎవరు ఏది అడిగినా కూడా అది ఎలాంటి ఇబ్బంది పడకుండా తమ సమస్యలను, తమ యొక్క సమాధానాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క కార్యక్రమం వల్ల రైతులకు ఇది ఎంతో మేలు జరుగుతుందని మేము భావిస్తున్నాం. మీకు అవగాహన వచ్చిందా మరి స్టాల్ సందర్శించడం వల్ల? వచ్చింది, అవగాహన ఉంది. ఇంకోటి దీనికి ముఖ్యమంత్రి గారు మాకు సబ్సిడీలు కల్పిస్తే బాగుంటుంది. ఎందుకంటే రైతులకు లక్షలాలు ఉన్నాయి, అవి దాంట్లో కూడా మాకు కొంచెం సబ్సిడీ చేస్తే తీసుకుంటాం. మేము కూడా మాకు కూడా ఏమైనా సాయం చేస్తాడనే దాని మీదనే వచ్చిన మీడికి ఇంత దూరం. అయితే మాకేమున్నాయంటే ఆ చిన్న చిన్న పరికరాలు అవి ఏంటి, ఆ మందులు కొట్టేటివి అవి అటువంటి మాకు సబ్సిడీలు ఇస్తే మా రైతులకు మేలు ఉంటుంది. ఆయన కూడా రేపు ఈ రుణమాఫీ ఇది ఏముండాలి ఆయన అంటే, ఇప్పుడు ఇంట్లో మాకు 4 పిల్లలు ఉంటారు, అందరి పేరు పొలాలు ఉన్నాయి. మేము అలా కాలేము. మా ఇంట్లో ఏముందంటే ఒకటే కార్డు ఉంది, ఆ కార్డు తీసుకొచ్చి దీనికి లింక్ పెడితే బాగలేదు. ఆయనకు ఒకటి అవగాహన కలవాలి, తెలవాలి ఆయనకు. అయితే అందరికి 35,000, 40,000, 1,00,000 రూపాయలు నాకున్నాయి, అవి మాఫ్ చేయాలి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము యాదాద్రి డిస్టిక్ బొమ్మలరామరం నుంచి వచ్చినాం సార్. ఇక్కడ ఒక రైతుకు ఎక్కడ ఏ విధంగా అవసరాలు ఉంటాయి, ఎక్కడ ఏ విధంగా ఏ పంట వేయాలి, ఏ మిషనరీ వాడాలి, ఎక్కడ ఏం చేయాలి అనేది అన్ని ఒకటే దగ్గర మాకు ఎక్కడ దొరకలేదు. మేము అనుకోకుండా వచ్చినాం ఇక్కడికి. అన్ని విధాల రైతు ఎట్లా పంట పండియాలి, ఏ విత్తనాలు వేయాలి, ఎక్కడ ఏమి వేస్తే బాగుంటుంది, దాని మిషనరీ ఎట్లా వాడాలి, క్రిమిసంహారక మందులు ఎట్లా వాడాలి స్పష్టంగా చెప్తున్నారు. దీనికి అన్ని విధాలు అందరికి ఒక అవగాహన వచ్చింది. దీని మీద మాకు ఒకేసారి అన్ని చూపించడం వల్ల మాకు సంతోషంగా ఉంది. మొత్తానికైతే ఈ ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తవుతున్న తరుణంలో ఈ రైతు పండుగ కార్యక్రమం నిర్వహించడం, ఇక్కడ మహబూబ్నగర్ జిల్లా కేంద్రం వేదిక కావడం, దీనికి పెద్ద ఎత్తున తెలంగాణ నలుమూల నుంచి కూడా రైతులు రావడం, ఇదంతా కూడా వాళ్ళ డౌట్ ఏదైనా అవన్నీ కూడా క్లారిఫై చేసుకుంటారు, అవగాహన చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో చూసాం కొంతమేర అంటే రైతులు కనీస అవగాహన లేకుండా ఏ పంట వేయలేని పరిస్థితి, అప్పుల ఊబిలో కూరుకుపోయిన సిచ్యువేషన్. కానీ ఇప్పుడు ఈ క్లారిఫై చేసుకోవడం ద్వారా, సైంటిస్టుల ద్వారా పూర్తి విషయాలను తెలుసుకుంటే వాళ్ళు కూడా పంటలు కూడా లాభదాయకంగా ఉంటాయి. డెఫినెట్లీగా రాబోయే రోజులు కూడా పంటలను మెరుగా అంటే రాబడి కూడా ఎక్కువ మొత్తంలో తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక స్టాల్ ఏర్పాటు చేయడం, ఈ రైతు పండుగ కార్యక్రమం వాళ్ళంతా కూడా పాల్గొనడం పట్ల కూడా వీళ్ళ పూర్తి స్థాయిలో మాత్రం వీరంతా రైతులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ కిరణ్తో గురుప్రసాద్, మహా న్యూస్, మహబూబ్ నగర్.